అయితే ఇది నాలంటోడైతే నమ్మము. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక ప్రిడిక్షన్ అంతే. ఆ ప్రిడిక్షన్ దేని మీద బేస్ చేసి చెప్తున్నావు? నీకున్న ఆధారాలేంటి? ఇది ఎలా సాధ్యమవుతుంది? అవేమీ వీళ్ళు చెప్పలేరు. ఫలానా తూర్పు దిక్కులో వెళ్ళిందని ఒకడు చెప్తాడు. ఇంకోడు ఉత్తర దిక్కులో వెళ్ళింది 300 కిలోమీటర్లని ఒకడు చెప్తారు. 100 కిలోమీటర్లని ఒకడు చెప్తారు. జ్యోతిష్యుల్లోనే ఏకీభావం ఉండదు. ఎందుకంటే ఎవడికి నచ్చినట్టుగా వాడు ప్రెడిక్ట్ చేస్తుంటాడు. దానికి ఏం ఆధారాలు ఉండవు. సైన్స్ అంటే మనం ఎవిడెన్స్, ఆధారాలు అడుగుతాం. జ్యోతిష్యానికి ఏముంటుంది ఎవిడెన్స్? వాడేదో అదే గురుడు 12వ ఇంట్లో, శుక్రుడు 3వ ఇంట్లో, శని 4వ ఇంట్లో ఉన్నాడని ఏదో నోటికి చెప్తాడు. అసలు గురువు ఎందుకుంటాడు ఆడ, శుక్రుడు ఎందుకున్నాడు, ఆడుంటే మనకేంటి పరిస్థితి? వీటికేమి ఆధారాలు ఏమి ఉండవు అన్నమాట జ్యోతిష్యంలో. సో అది బేసిక్గా ప్రెడిక్ట్ చేసే ఒక సైన్సు. అట్లాగే ఫాల్స్ హోప్ ఇచ్చే ఒక శాస్త్రం అని చెప్పుకోవచ్చు. మనుషులకు ఒక ఫాల్స్ హోప్ ఇస్తుంది. అంటే ఒక 6 నెలల తర్వాత నీకు బాగుంటుంది, నువ్వు ఈ వ్రతం చేస్తే లేకపోతే ఈ పూజ చేస్తే నీకు నీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పినప్పుడు ఆ హోప్తో వాళ్ళు పనిచేస్తుంటారు. సో అందువల్ల ఈ పాప విషయంలో కూడా వారంలో వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఒక హోప్ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఆ హోప్ ఏంటంటే పాప బతికే ఉంది అనేది ఫస్ట్ హోప్. అంటే చనిపోలేదు, బతికే ఉందంటే తల్లిదండ్రులకి ఒక నెమ్మది ఉంటుంది. ఎక్కడో చోట ఉందేమోలే, ప్రాణాలతో ఉందేలే అన్న ఒక ఇది ఉంటుంది. పోలీసులు కూడా జంతువులు తీసుకెళ్ళలేదు, కొండ చెరువులు ఏమి హాని చేయలేదు, కోతులు ఏమి చేయలేదు, యాక్సిడెంట్గా ఎక్కడ పడిపోలేదు, ఇవన్నీ కూడా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే పాప బతికే ఉంది అనేది పోలీసులు కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. కాకపోతే జ్యోతిష్యులు ఏంటంటే ఈ ఫ్యూచర్కి సంబంధించి హోప్ ఇస్తారు. పోలీసులు చెప్పలేరుగా వారంలో వస్తుంది, 20 రోజులు వస్తుందని పోలీసులు చెప్పారని పోలీసులను పట్టుకుంటారు. ఏం సార్ చెప్పారు మీరు, ఏ బేస్ మీద చెప్పారు సార్ అని పోలీసులను అడుగుతారు. అదే జ్యోతిష్యుడు చెప్పారనుకో ఎవరు అడగరు, ఏ బేస్ మీద చెప్పామని అడగరు, ఎందుకు రాలేదని కూడా అడగరు. దానికి మళ్ళీ వీళ్ళు ఏదో చెప్తారు, 3వ ఇంట్లో శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్ళాడు అందువల్ల లేట్ అవుతుందని చెప్పగలరు. కాబట్టి అంటే బేస్ లేనప్పుడు, సైంటిఫిక్ బేస్ లేనప్పుడు మళ్ళీ మార్చుకోవడం పెద్ద విషయం కాదు జ్యోతిష్యానికి. సో మనం పోయి అడిగామనుకో వాడు ఇంకేదో చెప్తాడు అనమాట. నువ్వు సరిగ్గా పూజ చేయలేదనో, ఆ వ్రతం ఇదనో, లేకపోతే నీ కొడుకు జాతకం వల్ల నీ జీవితం ప్రభావితం అయిందనో, అప్పుడు నీ కొడుకు జాతకం నాకు చూపించలేదనో ఏదో ఒకటి చెప్పగలిగి కవర్ చేసుకుంటారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ డాక్టర్లు కానీ వీళ్ళు చెప్పిన దాన్ని మనం గట్టిగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే అది నమ్మకం కాదు, సైన్స్ కాబట్టి. అందువల్ల నమ్మకాల మీద, మూఢనమ్మకాల మీద నడిచే జ్యోతిష్యం అనేది ఎందుకు చెల్లుబాటులో ఉంటుందంటే దాన్ని ఎవడు గట్టిగా ప్రశ్నించడు. ఎందుకంటే దాని పునాదే ఎవిడెన్స్ బేస్డ్ కాదు, ప్రూఫ్ బేస్డ్ కాదు కాబట్టి ప్రశ్నించరు. సో ఆ రకంగా ఇప్పుడు 100 మంది జ్యోతిష్యులు చెప్పినా, 1000 మంది జ్యోతిష్యులు చెప్పినా అది ఒక గాల్లో వేసే బాణం తప్ప అంతకంటే ఏమీ కాదు. మామూలుగా సైన్స్ అందుకోలేని చోట ఇటువంటి మూఢనమ్మకాలు ఉంటాయి. సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ మూఢనమ్మకాలు తగ్గుతాయి యాక్చువల్గా. అయితే మూఢనమ్మకాలని బిజినెస్ లాగా పెంచి పోషించే బ్యాచ్ కూడా ఉంటారు. అది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినాక మరొకసారి మూఢనమ్మకాలను పెంచి పోషించడం, ఈ జ్యోతిష్యం ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ అమ్మాయి కేసులో ఆల్రెడీ 22 డేస్ అయిపోయింది, ఇవాళ 23rd డే. సో అంటే మే 6వ తేదీన మిస్ అయింది. అందువల్ల ఇప్పటికి కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు. జస్ట్ పుకార్లు, లీకులు ఇవి వస్తున్నాయి తప్ప క్లారిటీ అయితే ఇప్పటికి కూడా పోలీసులు ఇవ్వలేకపోతున్నారు. పోలీసులు మీడియాతో మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది. అంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అప్డేట్ ఏంటి, ఏమన్నా క్లూస్ దొరికాయా, ఏవి కూడా లేవు. ఇప్పటికి కూడా జనం ఆ పాప ఏమైంది అన్న ఆతృతతోనే ఎక్కడ కనబడినా కూడా మనలాంటి వాళ్ళు కూడా పాప ఏమైంది, అసలు నిజంగా బతుకుందా, ఇలాగా అడుగుతున్నారు. సో అందుకని ఒక అనిశ్చితి పరిస్థితి, అన్సర్టనిటీ ఉంది, ఎక్కడ క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్యులుకి డిమాండ్ ఉంటుంది. జ్యోతిష్యుడు ఏం చెప్తారనేది అందరూ కూడా చూస్తారనమాట. అందుకని సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ జ్యోతిష్యులు పెద్ద ఎత్తున ఇష్యూలో మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి జ్యోతిష్యులకు కూడా ఎవరికేం తెలియదు. వాళ్ళు కూడా ఏంటంటే మామూలుగా అయితే పంచాంగం చూసి జోస్యం చెప్తారు. పంచాంగం అనేది ఇండియాలో ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రికల్చర్ కోసం. అగ్రికల్చర్లో అంటే మనకి ఇండియా ఎక్కువగా రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం, అంటే సైక్లికల్గా ఉంటుందన్నమాట.
ఆ సైకిల్స్ని అర్థం చేసుకొని చాలా సైకిల్స్ని స్టడీ చేసి ఏ టైంలో ఏ వర్షం వస్తుంది దానికి తగిన ఫెస్టివల్స్ని ఫిక్స్ చేసుకొని మర్చిపోకుండా ఆ, దాంతో పంట ఇప్పుడు విత్తనాలు ఎప్పుడు రెడీ చేయాలి, పంటకి ఎప్పుడు ల్యాండ్ సిద్ధం చేయాలి, ఇవన్నిటికీ గైడెన్స్ కోసం పంచాంగం అనేది పెట్టారు. సో దాన్ని రాసులు గ్రహాలు ఇవన్నీ దానికోసమే పెట్టారు. అది మెల్లమెల్లగా ఏమైపోయిందంటే మనుషుల ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి దీన్ని వాడటం మొదలైంది. అంటే మన జీవితాల్లో ఎప్పటి నుంచైనా కూడా చాలా విషయాల్లో అన్సర్టనిటీ ఉంటుంది. మనకు ఉద్యోగం వస్తుందో రాదో తెలీదు, మనకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఎప్పుడు నయమవుతుందో తెలీదు. డాక్టర్లు కూడా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి సరైన మెడిసిన్ ఇప్పటికి కూడా లేదు. చివరికి జలుబు వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా తగ్గించే మెడిసిన్ ఇప్పటికి కూడా లేదు. అది వారం అదేదంటారు కదా, వేసుకుంటే వారం వేసుకోకపోతే 7 రోజులని అలాగా అయిపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా అనేక హెల్త్ ఇష్యూస్కి మందు లేదు, ఉన్నా కూడా పనిచేయవు. అదేదో పతంజలి అనుకుంటా, కేఎన్వై పతంజలి జోకేస్తాడు, ఇంగ్లీష్లో మందులకి పేర్లు ఉంటాయి, ఇంగ్లీష్లో జబ్బులకి పేర్లు ఉంటాయి కానీ మందులు ఉండవని. అంటే ప్రతిదానికి పేరు పెడతారు కానీ దానికి మందు ఉండదని అలోపతిలో. సో అలాగా ఒక అనిశ్చితి పరిస్థితి ఉంటుంది. కుటుంబ కలహాలు ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా వీటన్నిటిలో ఒక అనిశ్చిత ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలియనప్పుడు మనం జ్యోతిష్యుల్ని దగ్గరికి వెళ్తాం. అంటే సొల్యూషన్ వాళ్ళు ఏమన్నా చెప్తారేమో అని. అట్లాగే దానికి పరిహారం అంటారు. అంటే మనకు సమస్యలు బాగాలేనప్పుడు ఈ పరిహారం చేసుకోండి, ఈ గుడికి వెళ్ళండి, లేకపోతే ఈ నవగ్రహాలు చుట్టూ తిరగండి, లేకపోతే పలాని శివలింగాల దగ్గరికి అంతా వెళ్ళండి, ఏదో ఒక ప్రోగ్రామ్ మనకి ఇస్తారు. ఆ ప్రోగ్రాంలో లేదా శాంతి చేయడమో ఇంకోటి చేయడమో హోమం చేయడమో చేస్తారు. అంటే ఇవన్నీ చేస్తే నీ సమస్యలు సాల్వ్ అవుతాయి, నువ్వు అనుకున్నది సాధిస్తావు, సక్సెస్ అవుతావు, నీ కెరీర్లో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, ఇంకో చోట. సో ఇది ఒక ఫార్ములా, జ్యోతిష్యానికి సంబంధించి ఫార్ములా. అట్లాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఇప్పుడు తల్లిదండ్రులకి ఒక పెయిన్ అనేది ఉంటుంది. ఎప్పుడు అసలు బతుకుందా లేదో తెలియదు, నెంబర్ 1. బతుకుంటే ఎక్కడుందో తెలీదు, ఏ కండిషన్లో ఉందో తెలీదు. నెంబర్ 3 ఏంటంటే ఎప్పుడు వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఇవి తెలుసుకోవాలని ఉంటుంది. ఇవి మూడింటికి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే మామూలుగా అయితే మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్సే వీటికి ఆన్సర్లు చెప్పాలి. కానీ ఈ కేసులోకి వచ్చేసరికి పోలీసులు మామూలుగా ఎక్కడా లేనంతగా దీనికి సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఈ పాప విషయంలో ఎప్పుడూ లేనంతగా ఎక్కడా లేనంతగా కండక్ట్ చేశారు. అయినా వాళ్ళకి దొరకనప్పుడు ఇంక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో అందుకని సెర్చ్ ఆపరేషన్ కూడా ఆపేశారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరు కూడా వెళ్ళట్లేదు. నిన్న కూడా అక్కడ లోకల్ ఛానల్ వీడియోస్ చూస్తే ఆ ఇంటి దగ్గర ఎవరు లేరు జనం. పోవడం కూడా ఛానల్స్ కూడా మానేస్తాయి కదా, వ్యూస్ తగ్గిపోయే కొద్దీ ఛానల్స్ కూడా మానేస్తాయి, మీడియా వెళ్ళడం మానేసింది. ఈ నేపథ్యంలో జ్యోతిష్యులు దాదాపు 100 మంది ఆల్మోస్ట్, అంటే అందరూ యావరేజ్లో, కొంతమంది ఏమో జూలై ఎండ్కి వస్తుంది అంటారు, కొంతమంది సెప్టెంబర్కి అంటారు. యావరేజ్లో ఒక వారంలో మీ పాప దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నాలంటోడైతే నమ్మము. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక ప్రిడిక్షన్ అంతే. ఆ ప్రిడిక్షన్ దేని మీద బేస్ చేసి చెప్తున్నావు, నీకున్న ఆధారాలు ఏంటి, ఇది ఎలా సాధ్యమవుతుంది, అవేమీ చెప్పలేరు. ఫలాని తూర్పు దిక్కులో వెళ్ళిందని ఒకటి చెప్తాడు, ఇంకోటి ఉత్తర దిక్కులు వెళ్ళింది 300 కిలోమీటర్లు అని ఒకటి చెప్తారు, 100 కిలోమీటర్లు అని ఒకటి చెప్తారు. జ్యోతిష్యుల్లోనే ఏకీభావం ఉండదు. ఎందుకంటే ఎవడికి నచ్చినట్టుగా వాడు ప్రెడిక్ట్ చేస్తుంటాడు, దానికి ఏం ఆధారాలు ఉండవు. సైన్స్ అంటే మనం ఎవిడెన్స్, ఆధారాలు అడుగుతాం. జ్యోతిష్యానికి ఏముంటుంది ఎవిడెన్స్? వాడేదో అదే గురుడు 12వ ఇంట్లో, శుక్రుడు 3వ ఇంట్లో, శని 4వ ఇంట్లో ఉన్నాడని ఏదో నోటికి చెప్తాడు. అసలు గురువు ఎందుకు ఉంటాడు ఆడ, శుక్రుడు ఎందుకు ఉన్నాడు, ఆడుంటే మనకేంటి పరిస్థితి? వీటికి ఏమి ఆధారాలు ఏమి ఉండవు అన్నమాట జ్యోతిష్యంలో. సో అది బేసిక్గా ప్రెడిక్ట్ చేసే ఒక సైన్సు. అట్లాగే ఫాల్స్ హోప్ ఇచ్చే ఒక శాస్త్రం అని చెప్పుకోవచ్చు. మనుషులకు ఒక ఫాల్స్ హోప్ ఇస్తుంది. అంటే ఒక 6 నెలల తర్వాత నీకు బాగుంటుంది, నువ్వు ఈ వ్రతం చేస్తే లేకపోతే ఈ పూజ చేస్తే నీకు నీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అని చెప్పినప్పుడు ఆ హోప్తో వాళ్ళు పనిచేస్తుంటారు. సో అందువల్ల ఈ పాప విషయంలో కూడా వారంలో వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఒక హోప్ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఆ హోప్ ఏంటంటే పాప బతికే ఉంది అనేది ఫస్ట్ హోప్.
అంటే చనిపోలేదు, బతికే ఉందంటే తల్లిదండ్రులకి ఒక నెమ్మది ఉంటుంది, ఎక్కడో చోట ఉందేమోలే, ప్రాణాలతో ఉందేలే అన్న ఒక ఇది ఉంటుంది. పోలీసులు కూడా జంతువులు తీసుకెళ్ళలేదు, ఆ, కొండ చెరువులు ఏమి హాని చేయలేదు, కోతులు ఏమి చేయలేదు, యాక్సిడెంట్గా ఎక్కడ పడిపోలేదు, ఇవన్నీ కూడా పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారు. అంటే పాప బతికే ఉంది అనేదే పోలీసులు కూడా చెప్తున్నారు. అదే విషయాన్ని జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. కాకపోతే జ్యోతిష్యులు ఏంటంటే ఈ ఫ్యూచర్కి సంబంధించి హోప్ ఇస్తారు. పోలీసులు చెప్పలేరుగా, వారంలో వస్తుంది, 20 రోజులు వస్తుందని పోలీసులు చెప్పారని పోలీసులను పట్టుకుంటారు. ఏం సార్ చెప్పారు మీరు, ఏ బేస్ మీద చెప్పారు సార్ అని పోలీసులను అడుగుతారు. అదే జ్యోతిష్యుడు చెప్పారనుకో ఎవరు అడగరు, ఏ బేస్ మీద చెప్పామని అడగరు, ఎందుకు రాలేదని కూడా అడగరు. దానికి మళ్ళీ వీళ్ళు ఏదో చెప్తారు, 3వ ఇంట్లో శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్ళాడు అందువల్ల లేట్ అవుతుందని చెప్పగలరు. కాబట్టి అంటే బేస్ లేనప్పుడు, సైంటిఫిక్ బేస్ లేనప్పుడు మళ్ళీ మార్చుకోవడం పెద్ద విషయం కాదు జ్యోతిష్యానికి. సో మనం పోయి అడిగామనుకో వాడు ఇంకేదో చెప్తాడు అనమాట. నువ్వు సరిగ్గా పూజ చేయలేదనో, ఆ వ్రతం ఇదనో, లేకపోతే నీ కొడుకు జాతకం వల్ల నీ జీవితం ప్రభావితం అయిందనో, అప్పుడు నీ కొడుకు జాతకం నాకు చూపించలేదనో ఏదో ఒకటి చెప్పగలిగి కవర్ చేసుకుంటారు. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ డాక్టర్లు కానీ వీళ్ళు చెప్పిన దాన్ని మనం గట్టిగా ప్రశ్నిస్తాం. ఎందుకంటే అది నమ్మకం కాదు, సైన్స్ కాబట్టి. అందువల్ల నమ్మకాల మీద, మూఢనమ్మకాల మీద నడిచే జ్యోతిష్యం అనేది ఎందుకు చెల్లుబాటులో ఉంటుందంటే దాన్ని ఎవడు గట్టిగా ప్రశ్నించడు. ఎందుకంటే దాని పునాదే ఎవిడెన్స్ బేస్డ్ కాదు, ప్రూఫ్ బేస్డ్ కాదు కాబట్టి ప్రశ్నించరు. సో ఆ రకంగా ఇప్పుడు 100 మంది జ్యోతిషులు చెప్పినా, 1000 మంది జ్యోతిషులు చెప్పినా అది ఒక గాల్లో వేసే బాణం తప్ప అంతకంటే ఏమీ కాదు. మామూలుగా సైన్స్ అందుకోలేని చోట ఇటువంటి మూఢనమ్మకాలు ఉంటాయి. సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ మూఢనమ్మకాలు తగ్గుతాయి యాక్చువల్గా. అయితే మూఢనమ్మకాలని బిజినెస్ లాగా పెంచి పోషించే బ్యాచ్ కూడా ఉంటారు. అది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చినాక మరొకసారి మూఢనమ్మకాలను పెంచి పోషించడం, ఈ జ్యోతిష్యం ఇవన్నీ కూడా వచ్చాయి. అయితే ఈ అమ్మాయి కేసులో ఆల్రెడీ 22 డేస్ అయిపోయింది, ఇవాళ 23rd డే. సో అంటే మే 6వ తేదీన మిస్ అయింది. అందువల్ల ఇప్పటికి కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు, జస్ట్ పుకార్లు, లీకులు ఇవి వస్తున్నాయి తప్ప క్లారిటీ అయితే ఇప్పటికి కూడా పోలీసులు ఇవ్వలేకపోతున్నారు. పోలీసులు మీడియాతో మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయింది. అంటే అసలు ఏంటి, ఏం జరుగుతుంది, అప్డేట్ ఏంటి, ఏమన్నా క్లూస్ దొరికాయా, ఏవి కూడా లేవు. ఇప్పటికి కూడా జనం ఆ పాప ఏమైంది అన్న ఆతృతతోనే ఎక్కడ కనబడినా కూడా మనలాంటి వాళ్ళు కూడా పాప ఏమైంది, అసలు నిజంగా బతుకుందా, ఇలాగా అడుగుతున్నారు. సో అందుకని ఒక అనిశ్చితి పరిస్థితి, అన్సర్టనిటీ ఉంది, ఎక్కడ క్లారిటీ లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా జ్యోతిష్యులు కి డిమాండ్ ఉంటుంది. జ్యోతిష్యుడు ఏం చెప్తారనేది అందరూ కూడా చూస్తారనమాట. అందుకని సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ జ్యోతిష్యులు పెద్ద ఎత్తున ఇష్యూలో మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి జ్యోతిష్యులకు కూడా ఎవరికేం తెలియదు. వాళ్ళు కూడా ఏంటంటే మామూలుగా అయితే పంచాంగం చూసి జోస్యం చెప్తారు. పంచాంగం అనేది ఇండియాలో ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే అగ్రికల్చర్ కోసం. అగ్రికల్చర్లో అంటే మనకి ఇండియా ఎక్కువగా రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం, అంటే సైక్లికల్గా ఉంటుందన్నమాట. ఆ సైకిల్స్ని అర్థం చేసుకొని చాలా సైకిల్స్ని స్టడీ చేసి ఏ టైంలో ఏ వర్షం వస్తుంది, దానికి తగిన ఫెస్టివల్స్ని ఫిక్స్ చేసుకొని మర్చిపోకుండా దాంతో పంట ఇప్పుడు, విత్తనాలు ఎప్పుడు రెడీ చేయాలి, పంటకి ఎప్పుడు ల్యాండ్ సిద్ధం చేయాలి, ఇవన్నిటికీ గైడెన్స్ కోసం పంచాంగం అనేది పెట్టారు. సో దాన్ని రాసులు, గ్రహాలు ఇవన్నీ దానికోసమే పెట్టారు. అది మెల్లమెల్లగా ఏమైపోయిందంటే మనుషుల ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి దీన్ని వాడటం మొదలైంది. అంటే మన జీవితాల్లో ఎప్పటి నుంచైనా కూడా చాలా విషయాల్లో అన్సర్టనిటీ ఉంటుంది. మనకు ఉద్యోగం వస్తుందో రాదో తెలీదు, మనకు వచ్చిన హెల్త్ ఇష్యూ ఎప్పుడు నయమవుతుందో తెలీదు. డాక్టర్లు కూడా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి సరైన మెడిసిన్ ఇప్పటికి కూడా లేదు. చివరికి జలుబు వచ్చినా కూడా దాన్ని ఇమీడియట్గా తగ్గించే మెడిసిన్ ఇప్పటికి కూడా లేదు. అది వారం, అదేదంటారు కదా, వేసుకుంటే వారం, వేసుకోకపోతే 7 రోజులని, అలాగా అయిపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా అనేక హెల్త్ ఇష్యూస్కి మందు లేదు, ఉన్నా కూడా పనిచేయవు. అదేదో పతంజలి అనుకుంటా, KNY పతంజలి జోకేస్తాడు ఇంగ్లీష్లో